శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? అయితే నిన్న ఇంకా ఈ రోజుల్లో కూడా ఆడపడుచు పెత్తనమా అన్నదానికి చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పటికీ మేము అలాంటివి ఫేస్ చేస్తున్నామని కొంతమంది చెప్పా కదండి. కొంతమంది వదినగారులు ఆడపడుచులను తొక్కేస్తారు. కొన్ని చోట్ల ఆడపడుచులు వదినగారులను తొక్కేస్తారు. ఎక్కడ మెతకతనం ఉందో వాళ్ళు బలి కావడం అన్నది సహజం. అది సమాజంలోనూ అవ్వచ్చు, ఇళ్లల్లోనూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మెతకతనం అనేది అణిచివేయబడ్డానికే కారణం అవుతుంది. అది ఇప్పుడు మరీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో మాత్రం ఆడవాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. బ్రహ్మం గారు చెప్పినట్టు కామం విపరీతంగా మీరిపోయింది. మరి వాళ్ళు తినే తిండి వల్ల దేనివల్ల నాకు అసలు అర్థం అవడం లేదు. అంత కామం అని ఒకటే మొన్నే కదా చూసాము. పాపం ఒక అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఇంకా 6గురితో సంబంధం పెట్టుకున్న స్త్రీ భార్య. అలాంటి మనిషిని స్త్రీ అనాలా, భార్య అనాలా, నాకు ఏ పదంతో ఉచ్చరించడానికి కూడా నాకు తెలియడం లేదు. పిల్లల గురించి ఆలోచించకుండా కుటుంబ పరువుల గురించి అటు తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు కదా. వాళ్ళకి ఎంత అవమానం. వాళ్ళు అసలు బతుకున్న నాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగలరా మీ అమ్మాయి ఇలాంటిది అని తెలిసిన తర్వాత అత్తమామలు కానీ ఇటు కొడుకుని పోగొట్టుకుని పరువు పోగొట్టుకుని వాళ్ళు ఎంత బాధపడతారు. మీ అమ్మ ఇలాంటిది అంటే ఈ పిల్లలు ఎంత బాధపడతారు. ఇలాంటి స్త్రీలు తయారయ్యారు సంఘంలో. అది చాలా దారుణం. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము, ఏం చెప్పలేము. అంతే అలా నివ్వరబోయి కొన్ని వినవలసి వస్తుంది. అలాంటి సమాజంలో వినడం బతకడం కూడా ఒక దురదృష్టమే మనం. ఎందుకంటే ఇలా ఒక మంచి పాలన, మంచి ప్రజలు, మంచి సమాజం, మంచి కుటుంబం, అందుకే రామరాజ్యం అన్నారు. ఉన్న చోట ఉండడం అదృష్టం. అది ఇలాంటి చోట ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామని మనకే చిరాకేస్తుంది ఒక్కోసారి. ఇలా ఉన్నారా అని దొరికే వరకు అందరూ దొరలే అని మనకు తెలియదుగా. ఎవరు ఎలాంటి వాళ్ళవో తెలియదు. ఇలా బయటపడ్డప్పుడు తెలుస్తూ ఉంటుంది. అదొక దారుణమైన విషయం. అది కాకుండా ఎవరైనా ఇంకా కూడా ఎవరి వల్లైనా ఆడపడుచులు వదినగారుల వల్ల అవనివ్వండి, వదినగారుల ఆడపడుచుల వల్ల అవనివ్వండి, ఇలాంటి బాధలు పడుతుంటే చెప్పాగానే కామ్గా సీరియస్గా ఎవరైనా మనని టచ్ చేయకూడదు. మనకు అంత దూరంలో ఆగిపోవాలి. టచ్ చేయడం అంటే ఫిజికల్గా మనం ముట్టుకోవడం అని కాదు నా ఉద్దేశం. మీకు అర్థమై ఉంటుంది. మన జోలికి రాకూడదు ఎవడు. మనని అనే సాహసం ఎవరు చేయకూడదు. అవతల వాడికి అవకాశం కూడా మనం ఇవ్వకూడదు. అందుకే ఎప్పుడు కామ్గా ఎక్కువ మాట్లాడే వాళ్ళ జోలికి కూడా వస్తారు. ఏదో ఒకటి వాగేస్తారు అవతల వాళ్ళు కూడా. ఎక్కువ మాట్లాడకూడదు. సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. గంభీరంగా ఉండాలంటారు. గంభీరం అంటే ఏంటని అడిగారు ఒకసారి ఒకళ్ళు. గంభీరం అంటే కామ్గా ఒక రకంగా ఉండడం, చిన్న స్మైలీ ఫేస్తో సీరియస్గా ఉండడం. అంటే మళ్ళీ అందులో మొహం మార్చుకోవడం కాదు. మొహం మార్చుకోవడం వేరు, అది తెలిసిపోతుంది. ఒక రకమైన స్లైట్లీ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ చిన్న చిరునవ్వు మొహాన్ని తగిలించుకుని మాటలు తక్కువ మాట్లాడడం గంభీరం అంటే. అలా ఉండాలి. ఉన్న రోజున గబుక్కున ఒక మాట అనడానికి జంకుతారు అవతల వాళ్ళు. ఆ డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఇవి కొన్ని జీవితంలో అనుభవం మీద వస్తాయి, కొంతమందికి సహజంగానే ఉంటాయి. అలా ఉండాలి. మనం సరదా అని చెప్పి సరదాగా ఉంటే ఆ సరదా లోకుతనానికి దారితీస్తుందండి. నాకు కూడా కొంచెం మనుషులు పిచ్చి అది ఎక్కువే. ఎందుకంటే నేను ఆ ఆడపిల్లని ఒక్కతనే, మా అన్నయ్య మగపిల్లాడు, వాడు ఎప్పుడూ మొదటి నుంచి దూరంగానే ఉండేవాడు. అదే నాకు మనుషులు పిచ్చి ఎక్కువే. అయ్యో అప్ప చెల్లెళ్ళు ఉండాలి ఇది అలా అని. కానీ జీవితంలో రకరకాల అనుభవాలు, రకరకాల మనుషుల్ని చూసి మిగతా ఎవరితో అయినా ఏది ఎంతలో ఉంటేనే అంతలో ఉంటానే మనకు మంచిగా ఉంటుంది అనిపించింది. ఇంట్లో వాళ్ళైనా సరే, మన పిల్లలైనా సరే, ఎవరైనా మన ప్రేమే. ప్రేమను కూడా ఒకసారి మనసులోనే దాచుకోవాలి.
ప్రేమ కూడా ఎక్కువ ప్రేమ కూడా లోకుతనానికి దారితీస్తుంది. దీన్ని నేను చెప్పిన విషయాల్ని మీరు అర్థం చేసుకుని మన వాళ్ళందరూ అందరికీ నేను వెళ్ళి చెప్పలేను కదా, కనీసం మన ఛానల్ సభ్యులైనా దాన్ని మీ జీవితంలో అప్లై చేసుకుని హ్యాపీగా ఉంటే నాకు సంతోషం. ఇలా బాధపడేవాళ్ళు అందరూ అని కాదు, అది ఏది ఎంతలో ఉండాలో మనం అంతలో ఉండి మన పనులు మాత్రం మనం సక్రమంగా నెరవేరుస్తూ ఉండాలి. ఎవరు మన జోలికి రావడానికి వీల్లేదు. ఆ సర్కిల్ని మనం గీసేసుకుని ఆ సర్కిల్లోనే ఉండాలి. అదే మనకు సుఖాన్ని ఇస్తుందండి. ఇంకా వయసు వచ్చి కొద్ది కూడా అదే సుఖాన్ని ఇస్తుంది. ఎంత కామ్గా ఉంటే అదే సుఖం. మనకి అది బాధ కలిగిన అలవాటు అయిపోయాక చాలా బాగుంటుంది. అది ఆ ప్రశాంతత, ఆ మౌనం మనకెంతో మన మనస్థిమితాన్ని ఇస్తాయి. ఇదండి ఈరోజు మన వాళ్ళందరికీ నేను చెప్పే విషయం. అందరూ దీన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని మీ జీవితంలో మీరు అప్లై చేసుకుని సుఖంగా ఉండాలి, అందరూ మనశ్శాంతిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.